హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం చెప్తుండగా ఎవరు అశ్రద్ధగా కాకుండా శ్రద్ధగా వింటే దేవుని వాక్యం అర్థమవుతుంది. హల్లెలూయా. ఎంతమంది చెప్పినా ఏ గ్రంథం నుంచి చెప్పాలి? పరిశుద్ధ గ్రంథం నుండి చెప్పాలి. కనుక ఆయన మాటలు ఎందరూ చెప్పినా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరొక్కసారి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. బైబిల్లో నుండి కొన్ని విషయాలు చెప్తుండగా ప్రతి ఒక్కరు వినండి. ఆ మాటలు మనకు ఎంతైనా ఆశీర్వాదకరం. దీనులు పొందే ఆశీర్వాదాలు ఏంటంట? దీనులు అంటే ఎవరు? వారిని తగ్గించుకొని దేవుని సన్నిధిలో వారిని అంకితం చేసుకొని ఆయన బలిష్టమైన చేతులు నీడకు వచ్చిన వారే దీనులు. దీనుడు అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరు దీనులు కాదు. ఎవరు దీనులంటే ఆయన కొరకు చావైన బ్రతికేవారే దీనులు. అలాంటి వారిపైన ప్రభు ఏం చూపుతాడంట? కృపను చూపుతాడు. అందువల్ల దేవుని వాక్యం అంటుంది దీనుని ఎడల ఆయన ఏం చూపుతాడు? కృపను. అంటే ఎవరైతే దేవుడికి నచ్చే రీతిలో బ్రతుకుతారో వారందరూ ఎవరంట? దీనులు. ఎవరైతే దేవుడి చిత్తానుసారంగా నడుస్తారో వారందరూ ఎవరు? దీనులు. ఆ రీతిగా ఉండాలని ప్రభు మనలను కోరుచున్నాడు. దీనుల పట్ల ఆయన శ్రద్ధను తీసుకున్నాడు. దీని పట్ల ఏం తీసుకున్నాడు? ఒక బాధ్యత తీసుకున్నాడు. ఎవరైనా ఒక దీనుడు మనకి కనిపిస్తే మనకేమనిపిస్తుంది? ఈ చాలా మంచి వ్యక్తిరా, చాలా నమ్మదస్తుడు, చాలా దీనుడు. ఆ రీతిగానే మన యేసు ప్రభు మనల్ని చూసి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇతరులో ఏముంది? దీనత్వం కలిగి ఉన్నాడు. అంటే దీనుడుగా ఉన్నాడు. దీనుల పైన నా ప్రభు ఏం చూపుతాడు? కృపను చూపుతాడు. అంటే వారు దీనులంటే ఆయనకి ఎంతో ఇష్టం. దీనులంటే రెండు విధాలుగా చెప్పచ్చు. ధనం లేనివాడు కూడా అనవచ్చు దీనుడు. ధనం ఉన్నవాడే కాదు దీనుడు. ధనం లేనివాడు కూడా దీనుడు. అంటే నా ప్రభు ఎవరు లేని దీనులను కృపతో లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దీనులు అనేక ఆశీర్వాదాలు పొందుకుంటారంటే ఎవరు? దీనులకు అనేక ఆశీర్వాదాలు వారి కొరకు ఇవ్వాలని నా ప్రభు ఎంతో వేచి ఉన్నాడు. దీనుల కొరకు అనేక మేలులు దాచి ఉన్నాడు. దేవుడు వారి పట్ల అనేక ఘనమైన కార్యాలు జరిగించాలని దీనులపైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. మరొకసారి హల్లెలూయా. హల్లెలూయా. దీనులు పొందు ఆశీర్వాదం. మరియా, నా వైపు చూడాలి. మరియా మారుతుంది. ఎవరో వారు పరిమూరల దేవుని మా ఇంటికి రా అని దేవుని పిలిచారు. కానీ వారు దేవుని మాట విన్నారా? ఒకరే విన్నారు. ఎవరో చిన్నప్పుడు నిన్నట్టు ఓకే. ఎవరో మరియా. అయితే ఆ మరియా ఏం కలిగి ఉంది? దీనత్వాన్ని కలిగి ఉంది కనుక విన్నది. మరియా లాగా నాకెందుకులే, దీనత్వం ఎందుకు, నా పని నేను చూసుకువస్తాను, దేవుడి పని దేవుడు చేసుకుంటాడు అనుకుంటే ఆమెలాగా ఆవిడ కూడా గర్విస్తే ఆమె దేవుడి ద్వారా దీవించబడుతుందా? దీవించబడదు. ఆమె దీనత్వాన్ని కలిగి తనను పనిని పక్క పెట్టి దేవుడి పాదాలు పక్కన అనగా దేవుడి పాదాలు తినట కూర్చొని ఆయన కాళ్ళను పట్టుకొని ఆయనను మొక్కుకుంటూ ఆయన పైన ఆధారపడుతూ దీనత్వాన్ని కలిగి ఉంది కనుక దేవుడు ఆమె ఏమన్నాడు? ఉత్తమైన దానిని ఆమె ఎన్నుకుని ఉంది. అంటే ఈ యొక్క మార్త ఉంది, ఆమె పనుల చేత లేదంటే కుటుంబ బాధ్యతల చేత కూలిపోతుంది. కానీ మరియా మాత్రం ఏమెందుకుంది? ఉన్నతమైన పని. అంటే ఆయన కాళ్ళు పట్టుకున్న భాగ్యం వచ్చింది. దేవుడు దొరికినప్పుడు మనం ఏం చేయాలి? దీనులుగా ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. ఆయన సన్నిధిలో గోజాడాలి. దీనులే ఆయనకి ఇష్టమైన పాత్రలు. మరొకసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవుడు రాగా వాళ్ళ ఇంటికి వచ్చాడు. వారు ఏం చేయాలి? దేవుడి పాదాల యొద్ద ఉండి వారు దీనులనే, ప్రభా మేము దీనులము, మా పట్ల మీ కృపను చూపని వారు వేడుకొని ఉండాలి. కానీ ఆ యొక్క మరియా దేవుని కొరకు వేచి చూసి ఆయన పాదాలు సాగిలపడి ఆయన మాటలు విన్నది. మరియా విన్నది కానీ మార్త వినలేదు. మార్తలో ఏమొచ్చిందనొచ్చు? ఓ మాత్రం ఘనం ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు ఒక సేవకుడు ఇంటికి వచ్చాడు. సేవకుడు వచ్చిన మీ పని మీరు చూసుకుంటే ఏమనుకుంటాడు? పాస్టర్ ఇవి చాలా గర్వరా బాబు, పైకి నన్ను ఏదంటది కానీ ఇవి పని విడి చేసుకుంటే ఆ రీతిగా నా ప్రభుకి కలగవచ్చు. కానీ నా ప్రభు ఎవరిని గాయపరిచే వాడు కాదు. గాయపరచగా
ఆమెను ఉంటే ఒక మాట అన్నాడు, నువ్వు ఉత్తమైన దాన్ని ఎన్నుకోలేదు, ఆమె ఎన్నుకుంది. అదే తేడా. అంటే మనం దీనులుగా ఉండి ఆయన సన్నిధిలో అనగా ఆయన చేతుల నీడలోకి రావాలి. ఎవరి చేతుల నీడలోకి అంటే నువ్వు దీనుడిగా ఉంటేనే కానీ ఆయన చేతి నీడలోకి నువ్వు రాలేవు. ఎప్పుడు చూసినా మన గొప్పలు, మన బలము, మనం అది ఇది చెప్పుకుంటే పని అవుతుంది. కానీ దీనుడిగా ఆయన సన్నిధిలో ఒదిగి పోవాలి, దీనుడిగా ఆయన చేతికి అప్పగించుకోవాలి, దీనుడిగా ఆయన చేతుల నీడలో ఆయన కాళ్ళను ఎట్ట మనం నివాసం చేయాలి. నువ్వు దీనుడిగా ఉంటే దేవుడి ద్వారా అనేక ఆశీర్వాదాలు పొందుకుంటాం. దీనులుగా ఉండడానికి ఇష్టపడం, బలమైన వారుగా, ఘనమైన వారుగా, పేరు ప్రఖ్యాతి కలిగే వారుగా ఉండాలని ఆశిస్తాం. కానీ దేవుని వాక్యం అంటుంది దీనులకు ఆయన కృప చూపబోతున్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అయితే దీనులకి ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి బైబిల్లో. ఎక్కువ శాతం దీనులకే నా ప్రభు ఎక్కువ ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆ దీనుడిగా నువ్వెందుకు ఉండకూడదు? ఆ దీనుడిగా నేను ఉంటే ఆయన ద్వారా అనేక మేలులను పొందుకుంటాం. దీనుల పైన తన కృపను ఎంతగా చూస్తాడంటే ఆయన అన్నాడు, ఆకాశం కంటే ఎంత ఉన్నతమైనదో దీనుల ఎడల నా కృప అంతా ఉన్నతంగా ఉంది. నువ్వు దీనుడుగా, దీనురాలుగా బ్రతికితే ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. నీవు దీనుడిగా దేవుని సన్నిధిలో బతిమాలుకుంటే, దేవుని సన్నిధిలో గోజాడితే నా ప్రభు ఎంతైనా నీ పట్ల మేలును చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. దీనులు దేవుని మార్గాలు తెలుసుకుంటారంటే ఎవరు మెట్టి వారు దేవుని మార్గాలు తెలుసుకోలేరు. ఎవరైతే దీనులుగా ఉంటారో వారు దేవుని మార్గాలు తెలుసుకుంటారు. ఎవరి మార్గాలు? ఇప్పటి వరకు మన మనుషుల మార్గాలే, లోకంలో జరుగుతున్న మార్గాలు వెతుకాం. కానీ దీనులు ఏ మార్గాలు ఎదుగుతారట? పరలోక మార్గాలు. అంటే అది పరిశుద్ధమైన మార్గం. ఆ మార్గాన్ని వెతుకుతారు ఎవరంట? దీనులు దేవుని మార్గాలు తెలుసుకుంటారు. ఎవరు తెలుసుకోవాలి? దీనులుగా ఉంటేనే దేవుని మార్గాలు మనకేంటో చెబుతాడు. మనం దీనులుగా వండుకుంటా మన బలము, మన ధనము, మన ప్రఖ్యాతులు ఇవి చూసుకుంటే దీనుడిగా ఉండకపోతే ఆయన మార్గాలు మనకు తెలుస్తాయా? తెలియవు. ఆయన మార్గాలు ఎలాంటివి? ప్రశస్తమైనవి. ఆయన మార్గాలు ఎలాంటివి? పరిశుద్ధమైనవి. ఆయన మార్గాలు ఎలాంటివి? విలువైనది. ఆ మార్గాలు మనకు తెలియాలంటే దీనుడిగా ఆయన సన్నిధిలో ఒదిగి ఉండాలి. ఒదిగి లేకుండా పరలోకానికి వెళ్తామంటే ఎంత మాత్రం? నీ భూమి మీద దీనుడిగా బ్రతకపోతే మన కొరకే తన ఆ యొక్క రాజ్య భవనాలు ఆయన అంతా వదిలేసి మన కొరకు ఆయన ఏమైపోయాడు? దీనుడిగా తనను తాను తగ్గించుకో మన కొరకు ఈ భూమికి వచ్చాడు. అంటే ఈ పేద ప్రజల కొరకు, ఈ దిక్కు లేని ప్రజల కొరకు ఎవరు వచ్చారు? ఒక రాజు అయిన యేసయ్య దీనులు ఎత్తుకైనా వచ్చాడు. ఆయన దీనులు ఎత్తుకొచ్చాడు. ఆయన దీనుడిగా మారిపోయాడు. మనము కూడా దీనులుగా ఉంటే ఆయన ద్వారా అనేక ఆశీర్వాదాలు పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నా ప్రభు కోరుకునే విషయం ఏంటంటే దీనులు దేవుని యొక్క కృపను పొందుకుంటారు. మొదటి మాటగా చెప్తున్నాను, దీనులు దేవుని మార్గాలు తెలుసుకుంటారు. ఎవరు తెలుసుకుంటారు? దీనులంటే వారు దేవుని చిత్తాన్ని చేసేవారే. దీనులంటే పైకి అందరికాడ మించాలు అండి దేవుడికి నచ్చలేని పని చేసేవారు దీనులు కాదు. ఎక్కడైనా దేవుడికి నచ్చే రీతిగా బ్రతుకునోలే ఎవరో దేవుడికి దీనులంట. ఆ రీతిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దీనులు దేవుని మార్గాలు తెలుసుకుంటారు. మనం ఎవరి మార్గాలు తెలుసుకోవాలి? మనం ఎవరి మార్గాలు తెలుసుకుంటున్నాం? మనుషుల మార్గాలు. అక్కడ ఇది ఉంది, ఇక్కడ అది ఉంది, ఈ మార్గాలే. కానీ నా దేవుని వాక్యం అంటుంది దేవుని మార్గాలు మనము తెలుసుకోవాలి. ఆయన మార్గం రమ్యమైనది, ఆయన మార్గం పరిశుద్ధమైనది. ఆ మార్గం నువ్వు వెళ్ళాలంటే, ఆ మార్గంలో నువ్వు ప్రయాణించాలంటే, ఆ మార్గంలో నువ్వు నడవాలంటే నువ్వు మొదట ఎలా ఉండాలి? దీనుడిగా బ్రతకాలి. ఆయన రాజ్యంలో నువ్వు అడుగు పెట్టాలంటే ఇక్కడ దీనుడిగా, దీనురాలుగా బ్రతికితేనే కానీ పరలోకంలో ఎవ్వరు ప్రవేశం లేదు. హల్లెలూయా. తండ్రి చిత్తం అనగా దీనత్వం కలిగి ఉండడమే. తండ్రి చిత్తం అంటే ఏంటి? దీనుడిగా బ్రతకడమే. దీనుడంటే ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి నష్టం వచ్చినా దేవుని దూషించుకుంటా శ్రమలను అనుభవించైనా దేవుని చిత్తాన్ని తెలుసుకునే వారే. ఎవరు వాళ్ళు? దీనులు. హల్లెలూయా. దీనులంటే
దేవుని చిత్తాన్ని చేయకుండా దేవుని నచ్చినట్లు బ్రతుకుకుంటా వారు మనుషులకు దీనాత్ములుగా కనిపించిన వారు దేవునికి దీనులు కాదు. మనం ఎవరికి దీనాత్ములుగా కనిపించాలి? దేవునికి దీనాత్మంగా కనిపిస్తే దేవుడు మనం చూసి ఆనందపడతాడు. మొదటి మాటగా కీర్తనలు 25వ అధ్యాయం 9వ వచనం, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములు దీనులకు నేర్పును. హల్లెలూయా. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. మొదటిగా దీనులను నడిపిస్తాడంటే ఎవరైనా మన ప్రభు అయిన యేసయ్య దీనులను ఏం చేస్తాడైనా? వారు ఎక్కడో మునిగిపోయిన స్థితిలో ఉన్నారు, వారిని దరికి చేర్చాలని ఒక గురి కలిగి ఉన్నాడు. ఎవరి కోసం? ఈ దీనుల కొరకు. అంటే నువ్వు మునిగిపోతున్నావు, ఒక దీనత్వంలో ఒక సమస్యలో మునిగిపోతుంటే నా ప్రభు ఏం చేస్తాడంట? వారిని నడిపించేస్తాడంట. అంటే వారు సరి అయిన త్రోవలో, వారు ఎక్కడ పడి ఉన్నారో పడిన చోటులో నుండి సరి అయిన త్రోవలో నడిపిస్తాడు. ఎప్పుడు? నువ్వు దీనుడిగా ఉంటేనే. ఎప్పుడు? నువ్వు దీనురాలుగా జీవిస్తే ఆయన సరి అయిన మార్గాల్లో నేను నడిపిస్తాడు. ఆ మార్గం పరిశుద్ధమైనది, ఆ మార్గం చాలా విలువైనది. నేను నడిపించాలంటే నువ్వు దీనుడిగా బ్రతకాలి. దావీదు దీనుడిగా ఉన్నాడు కనుక దేవుడు అంతగా అతన్ని హెచ్చించాడు. దీనుడిగా లేకపోతే ఆయన ద్వారా ఎలాంటి మేలును పొందుకోలేవు. ఒకవేళ పొందుకున్నా అది సాతాను కూడా. మనం అనుకుంటాం ఆశీర్వాదాలు దేవుని ద్వారాగా వస్తున్నాయి అనుకుంటున్నాం. సాతాను దేవుని కంటే ఎక్కువ ఆశీర్వాదాలు ఇస్తాడు. సాతాను ద్వారా పొందుకుంటున్నామా, దేవుని ద్వారా పొందుకుంటున్నామా? ఎవరు తెలుసుకోవాలి? మనం తెలుసుకోవాలి. ఎందువల్లంటే నేను దీనుడిగా బ్రతికి దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటున్నానా? దేవుడికి నచ్చలేని పనులు చేసి సాతాను కూడా ద్వారా ఆశీర్వాదం పొందుకుంటున్నానా? సాతాను కూడా ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే వాడు నిన్ను మబ్బులో పెట్టేసి ఆనందంలో పరిచేసి ఒకసారి గొయ్యిలో తోసి లేస్తాడు. అదే నా ప్రభు శ్రమల ద్వారా దాటించి సువర్ణమైన ఒక ప్రకాశంలో నిన్ను ఉదయింప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల దీనులను ఆయన నడిపిస్తాడు. దీనులను ఆయన విడిచిపెట్టడు. దీనుల పైన నా ప్రభు ఒక శ్రద్ధ తీసుకున్నాడు. దీనుల ఎడల ఒక బాధ్యతను నా ప్రభు తీసుకున్నాడు. దీనుల ఏం తీసుకున్నాడంటే ఆయన ఒక బాధ్యత. అంటే ఒక తెల్లి ఉంది, ఆ తెల్లికి పుట్టిన బిడ్డలో ఎవరికి దీనుడిగా ఉంటాడో ఉండడా? ఒకడు పెంకోడు ఉంటాడు, ఒకడు ప్రతి ఇంట్లో ఉంటాడు. మీ ఇంట్లో అనగా ప్రతి ఇంట్లో దీనుడు ఉంటాడు, పెంకోడు ఉంటాడు. అయితే ఆ దీనుడి పైన మీకు మనసు ఏముంటది? నేను చచ్చిపోతే వీడు ఎలా బ్రతుకుతాడు, ఎలాంటి తెల్లిగా మీ బిడ్డల కోసం ఎన్నో ఆలోచిస్తారు. ఆ రీతిగా నా తండ్రి కూడా దీనులను మధ్యలో విడిచిపెట్టగా వారిని తరికి చేస్తాడు. అంటే వారు మునిగిపోతున్నారు, వారు మునిగిపోతుంటే చూడక వారి దీనత్వంలో నుండి వెలుగుకరంగా మారుస్తారు. వారు దీనులుగా ఉంటే ఆయన నడిపిస్తాడు. వారు దీనులుగా ఉంటే తన మార్గాలు వారికి ఏం చేస్తాడంట? నేర్పిస్తాడు. అక్కడ ఉంటది, తన మార్గాలు దీనులకు నేర్పించును. దీనులకి ఏం చేస్తాడంటే ఆయన మార్గాలు నేర్పిస్తాడు. ఆయన మార్గాలు నీకు నేర్పించాలంటే నువ్వు దీనుడిగా ఉండాలి. ఎలా ఉండాలంట? మొదటి మాటగా దేవుని వాక్యం అనగా దీనులను నడిపిస్తుంది. రెండో మాట దీనులను నేర్పిస్తుంది. అంటే దీనులకు నేర్పిస్తుంది అంటే తన మార్గాలు వారికి నేర్పిస్తాడంట. దీనులకు తన మార్గాలు ఏం చేస్తాడు? ఒకటి నడిపిస్తాడు, రెండోది తన మార్గాల్లో నడిపిస్తాడు. ఈ రెండో మీ జీవితంలో జరగాలంటే మొదట మీరు ఎలా ఉండాలి? దీనులుగా ఉండాలి. దీనుడిగా ఎందరైతే ఉంటారో వారు ఆయన మార్గాల్లో ప్రవేశించబడతారు. ఎందరైతే దీనులుగా ఉంటారో వారి చేయండి నా ప్రభును పట్టుకుంటాడు. ఎందరైతే దీనులుగా ఉంటారో నీవు మునిగిపోతున్నావు, కానీ మరలా నీకు దరిచేర్చడానికి నా ప్రభు ఏం చేస్తాడు? తన హస్తమును చాపి నేను పైకి లేపుతాడు. ఎప్పుడు? నీవు దీనుడిగా ఉండాలి. దీనుడిగా ఉంటే మొదటిగా నీకు జరిగే విశేషం ఏంటంటే ఆయన నిన్ను నడిపిస్తాడు. రెండోదిగా తన మార్గాలు నీకు నేర్పిస్తాడు. తన మార్గాలు ఏం చేస్తాడంట?
బైబిల్లో చాలా మంది దీనులుగా కలిగి ఉన్నారు కనుక వారు దీనుడై తన చేతులు నీడలోకి వచ్చారు కనుక ఈ ప్రశస్తమైన గ్రంథాన్ని రాశారు. వారు దీనులుగా బ్రతికారు కనుక దేవుడి కొరకు అతిసాఖ్యులుగా మారారు కనుక వారు ఎంత బలమైన సూర్యులైన యుద్ధవీరులైన దేవుడి కొరకు రావక వారు ఏమైపోయారు? దీనులుగా, ఏమీ లేని దరిద్రులుగా మారిపోయారు కనుక తన మార్గాలు వారు తెలుసుకున్నారు. మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దీనులుగా ఉండాలి. ఆయన మార్గాలు తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంట? దీనులుగా బ్రతకాలి. ఎప్పుడైతే దీనులుగా బ్రతుకుతామో ఆయన మార్గాలు మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైనా ప్రార్థించినప్పుడు ఏం చేయాలి? మనం దేవా నీ మార్గాలు నాకు నేర్పించు. ఏం చేయాలి? నేర్పించు వేసైన పాట ఉంది. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే ఆయన మార్గం నేర్పించమని ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? మన ప్రార్థన ఎప్పుడు చూసినా ఆస్తులు, అంతస్తులు, ప్రఖ్యాతులు ఇవద్దు కానీ ఈ రెండోదిగా మనం ఏం చేయాలంట? ఈ మార్గాలు నాకు నేర్పించండి అయ్యా అంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఈ రోజున నువ్వు ఆస్తులు ఇవన్నీ అడిగితే ఇవన్నీ ఇక్కడే ఉంటాయి, కానీ అక్కడ వెళ్ళక నీకు ఏమీ ఉండదు. అక్కడ నీకు ఉండాలంటే మొదట నువ్వు ఏమి వెతకాలి? తన మార్గాన్ని నాకు నేర్పించండి అయ్యా, నీ మార్గం నాకు నేర్పించండి. ఆయన మార్గం నిత్యమైన మార్గం. ఆయన మార్గం ఎలాంటిది? వంకరతో ఉండే మార్గం కాదు, సరి అయిన త్రోవ. ఆ సరి అయిన త్రోవలో నీవు ఉంటే ఆయన రాజ్యంలో నీవు ఉంటావు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. అయితే ఆయన వాక్యం అంటుంది దీనులను ఆయన నేర్పిస్తాడు. ఏమి నేర్పిస్తాడంట? తన మార్గాలు. అంటే నా మార్గం పరిశుద్ధమైనది, నా మార్గం రమ్యమైనది, నా మార్గం ఎంతో విలువైనది. ఆ మార్గంలో మీరు వస్తారే కానీ మీకు ఏ మార్గము? ఇప్పుడు ఆయన ఒక తలుపు మోస్తే ఎవరైనా తలుపు తెరవగలరా? ఆయన తెరవగా మూసేవాడు లేదు, మూయిగా ఆయన తెరవేవాడు ఎవరు లేదు. ఆ రీతిగానే నా ప్రభు అంటున్నాడు తన మార్గాలు దీనులకే నేర్పిస్తాడు. అంటే బైబిల్ ఏముంది? దీనులకే మాత్రమే. నువ్వు దీనుడిగా దేవుని సన్నిధిలో ఆయన మార్గాలు కనిపెట్టకపోతే ఆయన మార్గాలు నువ్వు తెలుసుకోవడం చాలా కష్టం. ఎందరైతే దీనుడిగా ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి తన మార్గాలను ఎదుగుతారో వారందరికీ నా ప్రభు ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తాడు? తన మార్గమును. అంటే ఆయన జీవితం, ఆయన పడే శ్రమలు, ఆయన పడే ప్రతి పరిస్థితిని మనకు నేర్పిస్తాడు. ఇవి నేర్పిస్తేనే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటే నువ్వు ఎంత గర్వంతో బ్రతికినా పర్లేదు, నువ్వు ఎంత దేవుడికి నచ్చలేని బ్రతికినా పర్లేదు. మన క్రైస్తువులుగా బ్రతికేది దేనికోసం? పరలోకానికి వెళ్ళాలని. దేనికోసం? క్రైస్తువుడిగా ప్రతి ఒక్కరి నమ్మకం ఏంటి? నేను పరలోకానికి అనుకోగానే వెళ్ళిపోతామంటావా? ఎలా? మనం దీనులుగానే ఉంటేనే కానీ పరలోకాన్ని మనం వెళ్ళడం సాధ్యం కాదు. మనం దీనులుగా ఉంటేనే కానీ ఆయన ముఖ దర్శనాన్ని మనము చూడం. మనం చాలా మంది అంటారు వారి నోటి ద్వారా ఎన్నో అపవిత్రమైన మాటలు మాట్లాడేసి, ఎంతో గొడవలాడిసి, ఇవన్నీ చేసి దేవుడే రాత్రి నాతో మాట్లాడేసి అంటే అది నమ్మవలసిన లేదు. నువ్వు దీనుడిగా ఉంటే ఆయన నీతో మాట్లాడతారు. ఎవరితోటి? అబ్రహాము దీనుడిగా ఉన్నాడు కనుక అతనితో ఎవరు మాట్లాడాడు? ముఖంగా ఆయనతో దేవుడు మాట్లాడు. మనము దీనత్వాన్ని కలిగి ఉంటే మనతో ఎవరు మాట్లాడతారు? దేవుడే మనతో మాట్లాడతారు. మనం దీనత్వం లేకుండా, దేవుడికి నచ్చలేని భక్తి లేకుండా దేవుడు మనతో మాట్లాడతాడా? మాట్లాడు. మనం దీనులుగా ఉంటే ఆయన మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. నా న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. మన ప్రభు ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. రెండోదిగా తన మార్గాలను దీనులకే నేర్పిస్తాడు. ఆయన నడిపిస్తాడు, నేర్పిస్తాడు. నడిపించాడు, నేర్పిస్తాడు. అంటే ఒక తల్లి ఉంది, వాడికి నడిపిస్తుంది, తర్వాత వాడు బ్రతకమని ఈ రెండు నేర్పిస్తుంది. ఆ రీతిగానే మన ప్రభు నడిపిస్తున్నాడు. తన మార్గాలు మనకి ఏం చేస్తున్నాడు? నేర్పిస్తున్నాడు. బ్రతకండి, నా రాజ్యాన్ని వెతకండి. ఈ రెండు మనకు ఇచ్చాడు. ఈ రెండు మనకు చాలా విలువైంది. అయితే ఈ రెండు దాటికి కావలసిన విషయం ఏమిటి? దీనుడిగా ఉండాలి. దీనుడిగా ఉంటేనే కానీ ఆయన మార్గాన్ని తెలుసుకోలేవు. దీనుడిగా ఉంటేనే కానీ ఆయన నిన్ను నడిపించుడు. నువ్వు దీనుడిగా ఉంటే ఆయన నీ చెయ్యిను
పట్టుకుంటాడు. నీవు దీనుడిగా ఉంటే తన మార్గాలు నీకు నేర్పిస్తాడు. ఈ రెండు నీ చేతుల్లో ఉండాలంటే మొదటిగా ఆయన నీవు దీనుడిగా దీనురాలుగా నిన్ను నీవే తన చేతులకు అప్పగించుకోవాలి. హల్లెలూయా. మూడో మాటగా కీర్తనలు 34:6 ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో అతనిని రక్షించెను. హల్లెలూయా. అంటే దావీదు కూడా దీనుడుగానే మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు? నేను రాజును కదా, నేను ఏం చెప్తా జరిగిపోవాలని దావీదు ఫీలింగ్లో ఎంత మాత్రం లేదు. దీనుడనే ప్రభు నీ సన్నిధిలో నేను దుఃఖాకాంతుడనే ప్రార్థిస్తున్నాను, లేదంటే నా కన్నీరు కారుస్తున్నాను. అయ్యా ఈ దీనుడు మరణం మీరు ఏం చేయాలి? తోసివేయకుండా కొట్టివేయకుండా. అర్జున్ గారు ప్రార్థన చేస్తారు, విన్నారు ఎప్పుడైనా? ఈ దీనుడి ప్రార్థన కొట్టివేయక తోసివేయక. ఈ ప్రార్థన దావీదు భక్తుడు కూడా చేశాడంటే రాజుగా ఉన్నాడు, ప్రఖ్యాతి కలిగి ఉన్నాడు, 40 లక్షల మందికి ఒక రాజుగా ఉండి అతడే సింహాసాన్ని దిగి తన చేతులు కాళ్ళులు ఆయన వైపు చాచి తన చేతులు జాడించి ఆయన ముఖాలు వేసి ఏమని ప్రార్థిస్తున్నాడు? ప్రభా ఈ దీనుడు ప్రార్థన ఏం చేయాలి? ఆలకించండి. నువ్వు ఎంత మాత్రం తోసి ఉభయకు అదే నా ప్రభు అంటున్నాడు, దీనుడు మొరపెట్టుగా నేనేం చేస్తాను? వాళ్ళకి ఉత్తరమునిస్తాను. ఈ దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకిస్తాడు. రెండోది ఆయన నిన్ను కృపతో కనికరిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. దీనుడు మొరపెట్టగా దేవుడు ఆలకించును. దీనుడు మొరపెట్టుగా దేవుడు ఏం చేస్తాడంట? నా మాటలు అర్థమైందే? అర్థం అవట్లేదు అనుకుంటున్నా. మరి మీరు మొక్కలు బోరుగా ఉంటే నాకేం అర్థం అవుతుంది. ఓకే, హల్లెలూయా. దీనులను మొరపెట్టగా దేవుడు ఆలకించును. దీనుడు మొరపెట్టగా ఏం చేస్తాడంటే దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థన దేవుడు వినాలంటే చాలాసార్లు ప్రార్థన కొరకు దేవుడు ఎంతగానో మనల్ని ప్రేరేపిస్తూ అచ్చమాలు ఈ మాట ఎందుకు చెప్తాడంటే ప్రార్థనే మన జీవితానికి గొప్ప ఆజ్ఞ, గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన. అయితే ఈ ప్రార్థన కొరకు చెప్పడానికి కారణం దీనుడిగా మొరపెడుతున్నాడు. ఎవరికి? కొంతమంది ప్రార్థనలో గర్వం కూడా ఉంటుంది, కానీ ఈ దావీదు ప్రార్థనలో దీనత్వం కలిగి ఉంది. అయ్యా ఈ దీనుడు మొరపెట్టుగా నువ్వేం చేయాలి? మన వైపు చూడాలి. కొంతమంది ప్రార్థనలో కూడా గర్వం ఉంటుంది, కానీ ఈ దావీదు ప్రార్థన ఎలాంటి గర్వం లేదు. తనను తానే తగ్గించుకున్నాడు. దేవా నేను దీనుడను, అయ్యా నేను పెంట గొప్పను, నేను దరిద్రుడను, నేను పనికిరాని వాడును, అయ్యా నేను దీనాతులకు తీరాను అని తనను తాను తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడు. అంతవల్ల అంటున్నాడు, యెహోవా ఆలకించి అతని శ్రమలన్నిటిలో నుండి అతను ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. ఏం చేస్తాడు? ఎప్పుడు రక్షిస్తాడు? నువ్వు దీనుడిగా ఉంటే రక్షిస్తాడు. నువ్వు దీనుడిగా ఉండకుండా ఆయన నిన్ను రక్షిస్తాడా? రక్షించడు. నీవు దీనుడిగా ఉండి ఆయన మాటలు వింటానే కానీ ఆయన నీ మాట వినడు. మనం ఏం చేయాలి? మన మాట మన మాట వినియాలి. ఆ మాట మనం వినము. కానీ నా ప్రభు అంటున్నాడు, మీరు నా మాట వింటే మీ మాటని ఏం చేస్తాను? ఊడిపోతుంటే వాటిని నేను వింటాను, దానిని నేను ఆశీర్వాదకరంగా మారుస్తానని నా ప్రభు చెప్తున్నాడు. ఈ రీతిగానే నా వైపు చూడాలి. మళ్ళా ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించి అతని శ్రమలన్నిటిలో నుండి అతను ఏం చేశాడు? రక్షించాడు. నిన్ను రక్షించాలంటే, నీ ప్రార్థన వినాలంటే, నీ మరో దేవుడికి విజ్ఞాపనగా వెళ్ళాలంటే, దూపముగా చేరాలంటే ఎలా ఉండాలి? నువ్వు దీనుడుగా ఉండాలి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడికి కాదు, నువ్వు దీనుడిగా ఉండి ప్రార్థిస్తేనే దేవుడికి నచ్చుతుంది. నువ్వు దీనుడిగా వండుకుంటా నీ నోట్లో ఏదో అపవిత్రమైన మాటలతో ఏదో ఉద్దేశాలతో ప్రార్థిస్తే దేవుడు వింటాడా? వినడు. దీనుడిగా తన సన్నిధిలో ఎవరు వణుకుతో భయముతో భక్తితో ప్రార్థిస్తారు వారి ప్రార్థన నా ప్రభు ఏం చేస్తాడు? వింటాడు. వారి ప్రార్థన నా ప్రభు తోసివేయక కొట్టివేయక వారి పైన నా ప్రభు కృపను చూపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు అంతగా హెచ్చించబడిన, నా మాటలు వినండి ఒక్కసారి, దావీదు అంత హెచ్చింపైన స్థితిలో ఉన్నప్పటికీ ఏమని ప్రార్థిస్తున్నాడు? ఈ దీనుడు ప్రార్థన, యెహోవా నువ్వు తోసివేయక ఆలకించయ్యా,
అని ప్రార్థిస్తే యెహోవా అతనికి ఏమనిస్తున్నాడు? యెహోవా ఆలకించి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పిస్తాడు. అంటే నువ్వు దీనుడిగా మొరపెట్టు, నీ శ్రమలన్నిటిలో నా ప్రభు విడిపిస్తాడు. నీవు దీనుడిగా దేవుని సన్నిధికి రా, నిన్ను ఆశీర్వాదకరంగా నా ప్రభు దీవిస్తాడు. నీవు దీనుడిగా రా, తర్వాత నేను నా ప్రభు ఏ రీతిగా దీవించాలో నా ప్రభుకు బాగా తెలుసు. హల్లెలూయా. మనందరినీ పుట్టించిన దేవుడు మన పరిస్థితులు తెలివంటారా? తెలుసు. అయితే ఆయన మీ నుండి కోరుకున్నది మొదటిగా దీనులుగా బ్రతకడం. ఎలా ఉండాలంట? ఎన్నిసార్లు చెప్పినా ఒకటే పదం, దీనుడుగా ఉండాలి, దీనుడుగా ఉండాలి. ఎన్నిసార్లైనా ఈ రోజు వాక్యం ఏముండాలి మనకి? దీనులుగానే బ్రతకాలి. ఆయన దీనుడిగా వచ్చాడు, మనము దీనులుగా బ్రతకాలి. అయితే ఈ దావీదు భక్తుడు సింహాసనాన్ని దిగి సింహాసనాన్ని విడిచి ప్రార్థిస్తున్నాడు, గోజాడుతున్నాడు, దేవునికి అప్పగిస్తున్నాడు. అదంతా ఒక పక్కనైతే, ఆ ప్రార్థన అంతా ఒక పక్కన పెట్టుకున్న ఆయనలో ఒకటి తగ్గింపు ఉంటుంది. దీనుడును ప్రభా, దీనుడును ప్రభా, నా ప్రార్థనము తోసివేయకండి. అంటే ఒక రాజుగా ఉండి అంతగా ఎవరైనా ప్రార్థిస్తారంటవా? ఒకవేళ మనలో ఎవరికైనా ₹1,00,000 ఉంటే మనం ప్రార్థన చేస్తామా? చేయం. కానీ దావీదు మాత్రం దీనుడిగానే ప్రార్థిస్తున్నాడు, దీనుడిగానే తగ్గించుకున్నాడు, దీనుడిగానే ఉన్నాడు. కానీ దావీదు దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. హల్లెలూయా. ప్రభు మనల్ని ఎంతగా దీవించినా మనలో ఏముండాలి? దీనులుగా ఉండాలి, దీనత్వమే ఉండాలి. ఎంత దీవించినా అంతటిని బట్టి ఎవరికి ఘనత రావాలి? ఏమైనా కొంత ఆస్తులు వచ్చాక మనలో ఏం పోతుంది? దీనత్వం పోతుంది. అదే నా ప్రభు అంటున్నాడు, మీలో దీనత్వం పోక దీనత్వం మీలో నిలకడగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దీనులుగా దేవునికి మొరపెడతారో వారి మొరను దేవుడు అంగీకరిస్తారు, వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మొదటిగా వారి శ్రమలన్నిటిలో నుండి విడుదలను కలుగు చేస్తారు, వారు సురక్షితంగా కాపాడుతారు. ఎవరు రెక్కల నీడలో? దేవుని యొక్క రెక్కల నీడలో కాపాడుతాడు. ఎప్పుడు నీవు దీనుడిగా ఆయన సన్నిధిలో ఒదిగి బ్రతికినప్పుడు, దీనుడిగా జీవించినప్పుడు, దీనురాలుగా బ్రతికితే ఆయన కృప ద్వారా మీరు కాపాడబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. 4వ మాట, దీనుల ఎడల ప్రభు దయ చూపును. దీనుడి ఎడల ప్రభు ఏం చూపుతాడంట? దయ ఎవరి మీద కలుగుతుంది? దీనుల పైన కలుగుతుంది. నా ప్రభు ఉన్నాడు, ఒక దారి మార్గాన్ని పోతుంటే దావీదు కుమారుడు అని గుడ్డువాడు దీనాత్మంగానే. చాలా మంది పిలిచే విధానంలో పిలిస్తే అవతలవాడు ఏమంటాడు? మళ్ళీ ఒక్కొక్కడు బాగా పిలిచేస్తే అవతలడికి ఏమవుతుంది? ఎలా పిలిచిన వేరే నన్ను అంటాడు. అయితే మంచిగా వాడుకున్న పేరు పెట్టి పిలిస్తే వాడు ఏమవుతాడు? చక్కగా స్పష్టంగా నేను బాగున్నాను మళ్ళీ మనకు సమాజ్ చేస్తాడు. ఆ రీతిగానే దావీదు కుమారుడా గుడ్డువాడు ఏ రీతిగా కేకలు వేశాడో, అంటే గుడ్డువాడుగా కేకలు వేసిన అతనిలో ఏముంది? దీనుడిగా ఉన్నాడు, అంటే దరిద్రుడిగా ఉన్నాడు. దీనుడిగా ఉండి దావీదు కుమారుడు అని దేవుని పిలుస్తూ ఉంటే అతను చూసి ఏమి కలిగి ఉన్నాడు? ఆయన దయ కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? ఆ గుడ్డివాడి పైన ఏమి చూపాడు? ఆయన దయను చూపాడు. ఏం చూపాడు? నా మాట అర్థం చేసుకోవాలి. గుడ్డివాడి పైన ఏం చూశాడు? ఆయన దయను చూపాడు కనుక అతడు కన్నులు తెరవబడ్డాయి. అతడు చీకటిలోనే ఉన్నాడు, అతడు పడి ఉన్న స్థితిలోనే పడిపోయి ఉన్నాడు. కానీ అతను లేవడానికి కారణం దీనత్వాన్ని కలిగి ఉండి దావీదు కుమారుడని ఆ పేరులోనే దీనత్వం కలిగి ఉన్నాడు. చాలా మంది బోధకుడా, శాస్త్రుడా, పరిచర్యుడా ఈ రీతిగా పెరుగుతారు. కానీ ఈ గుడ్డువాడు ఎలా పెరిగాడు? దావీదు కుమారుడు అంటే దేవునికి అర్థమయ్యే రీతిలో భాషలో పెరిగాడు. ఏమని? దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు, నన్ను విడిచిపోకు, నన్ను మరచిపోకని ఇలాగా దేవునితో సంభాషణ చేస్తుంటే ఆ మాటలు ఎవరికి అర్థమని? దేవుడికి వినబడి ఇతర పైన ఆయన దయ చూపాడంట. హల్లెలూయా. దీనుల ఎడల నా ప్రభు దయను చూపుతాడు. అదే రీతిగా కీర్తనలు 3వ అధ్యాయం 34వ వచనం. కీర్తనలు 3:34.
34 లేదా రిఫరెన్స్ లేదు బాబు. దీనుల ఎడల ఆయన దయ చూపును. హల్లెలూయా. దీనుల ఎడల నా ప్రభు ఏం చూపుతాడు? తన కరుణా బాహుళ్యాన్ని, తన కరుణా వాత్సల్యతను దీనుడి ఎడల ఆయన వెల్లడు పరుస్తాడు. హల్లెలూయా. అంటే ఈ గుడ్డివాడు పడి ఉన్న స్థితిని చూశాడు కనుక ఇతను ఆయన ఏమనుకున్నాడు? ఈ దీనుడిని నేనేం చేయాలి, లేవనెత్తాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక ఆ దీనుడను ఏం చేశాడు నా ప్రభు? లేవనెత్తాడు. అతడు చీకటిలో ఉన్నాడు, ఇప్పుడు వారికి పెద్దవాడిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఒక స్థితిలోకి చేరడానికి కారణం దీనత్వంగా పిలిచాడు. ఎవరిని? దేవుని పిలిచాడు. దావీదు కుమారుడు. ఒకవేళ బోధకుడు అంటే ఆయన పలకపోనము, దావీదు కుమారుడు అనగానే అతనికి ఏం కలిగింది? దయ కలిగింది. అతని మీద ఒక ఉద్దేశం కలిగాడు. అంటే అతని పేర్లో ఏముంది? ఆ పెలుకులో ఏముంది? దీనత్వం ఉంది. దీనత్వంతో పిలుస్తున్నాడు కనుక అతని పైన ఏం చూపాడు? దయని చూపాడు. మనము కూడా దీనులుగా దావీదు కుమారుడని పిలవగలిగితే, పిలిస్తే మన ప్రభు మన నుండి దాటి పోడు. మనమే దేవుని పిలవక మానేసి ఎవరు పిలుస్తున్నాం? పనికిరానందరినీ పిలుస్తున్నా. అదే దేవుని వాక్యం అంటుంది, దీనుల ఎడల ఆయన దయను చూపుతాడు. ఈ దీనుడుగా ఉన్నాడు ఎవరు? గుడ్డివాడుగా ఉన్నవాడు, దీన స్థితిలోనే ఉన్నాడు. వాడు ఉన్నవాడు కాదు, ధనవంతుడు కాదు. కానీ ఆ దీనుడిని చూసి ఆయన యొక్క ఉద్దేశం ఏమైంది? ప్రభు అతని ఎడల జాలిపడి, అతని ఎడల దయ చూపి, అతని కన్నులు తెరవడానికి ప్రార్థించడానికి దేవుడు ఎంతో అద్భుతం చేశాడు. హల్లెలూయా. అతడు గుడ్డివాడిగా ఉన్నాడు, కానీ అతని గుడ్డితనాన్ని, ఆ యొక్క చీకటితనాన్ని, ఆ చీకటి బ్రతుకును వెలుగుగా మార్చబడడానికి కారణం దీనుని ఎడల నా ప్రభు ఏం చూపుతాడు? ఆ గుడ్డివాడు దీనుడిగా ఉన్నాడు కనుక అతని పట్ల నా ప్రభు ఏం చూపాడు? కృపను చూపాడు కనుక చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి రావడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశాడు. మనము వెలుగులో ఉండాలంటే, మనము ఆశ్చర్యకరమైన తన వెలుగులో ప్రకాశించబడాలంటే మనం ఎలా బ్రతకాలి? దీనులుగా బ్రతకాలి. మనం దీనులుగా ఉంటే తన వెలుగు, తన దయ, తన కృప, తన యొక్క బాహుల్యం, తన యొక్క వాత్సల్యత మన పైనకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మనం దీనులుగా బ్రతికితే ఆయన దయా వాత్సల్యతను మన పైన కురిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. 5వ మాటగా దీనుల యొద్ద ఆయన నివాసించును. ఆయన నివసిస్తాడండి. ఎవరి యొద్ద? నా మాటలు అర్థం చేసుకోరు. దీనుల యొద్ద ఎవరు నివసిస్తారు? ఎవరైతే దీనులుగా ఉంటారో వారి యొద్ద ఆయన నివాసం ఉంచాలని కోరుకున్నాడు. అంటే ఆ నివాసం దేవుడు మీ ద్వారా ఉండాలని ఆయన కోరుకొని ఉన్నాడు. అయితే నువ్వు దీనుడిగా ఉంటే ఆయన నీతో ఏం చేయబోతున్నాడు? సహవాసం చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? నీతో సహవాసం చేయబోతున్నాడు. ఆ సహవాసం దేవునితో ఉండాలంటే నువ్వు దీనుడుగా ఉండాలి, దీనురాలుగా జీవించాలి, దీనురాలుగా బ్రతికితేనే కానీ ఆయన మీ యొద్ద నివాసించడు. ఆయన మన యొద్ద నివాసించాలంటే, ఆయన మన యొద్ద నివాసం చెయ్యాలంటే మనం ఎలా ఉండాలి? ఒక ఉన్న వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి మన ఇంటికి రావాలంటే ఏముండాలి? అతనితో సరిపోయింది ఏదో కొన్ని ఏదో మనకు ఉండాలి. ఆ రీతిగా దీనత్వం కలిగి ఉన్న యేసయ్య మన ఇంటికి రావాలంటే, మనలో నివసించాలంటే మనం ఏమి చేయాలి? దీనులుగా ఉండాలి, దీనులుగా బ్రతకాలి. ఆ రీతిగానే ఉంటేనే కానీ దీనుల యొద్దకు ఆయన రాడు, వారి యొద్ద నివాసం చేయడు. నీవు దీనుడుగా దీనురాలుగా ఉంటే ఆయన నీ యొద్దకు వస్తాడు, ఆయన నీ మధ్యన నివాసం చేస్తాడు. ఆయన అన్నాడు, మనుషులతో నా నివాసం చేయుచున్నాను, మనుషులతోనే నా నివాసం ఉన్నదని పరుమూరల దేవుడు చెబుతున్నాడు. దేని వాళ్ళు చెప్తున్నాడు? మీరు దీనులుగా ఉండండి, మీరు దీనులుగా జీవించి నా కొరకు బ్రతికితే మీ మధ్య నేను నివసిస్తాను, మీ మధ్యన నేను నివాసం చేస్తాను. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. యెషయా 57:15 వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్దను
నివసించుచున్నాను. హల్లెలూయా. యెషయా 57:15 వినయము గల వారి యొద్ద, ఎవరి యొద్ద అంట? వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్దను ఆయన నివసించుచున్నాడంట. ఎవరి యొద్ద నివసిస్తాడు? వినయము గల వారి యొద్దను, దీన మనసు కలిగిన వారి యొద్దను, వారి యొద్ద ఆయన వారి ఎదుట, వారి పక్కన వారు చేసే ప్రతి పనిలో ఆయన నివసించడానికి ఎంతైనా ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీతో నివాసం చేయాలంటే, ఆయన మీతో ఉండాలంటే మొదటగా మీరు కలిగి ఉండవచ్చింది దీనత్వం. ఏం కలిగి ఉండాలి? మీరు దీనులుగా కలిగి ఉంటారు, కానీ ఆయన మీతో నివాసం చేయడు. ఆయన మీతో ఉండాలంటే, ఆయన మీతో జీవించాలంటే, మీతో ఒక ఉద్దేశం కలిగి ఉండాలంటే మీరు ఎలా ఉండాలంట? దీనులుగా కలిగి ఉంటే ఆయన మన యొద్ద నివసించును, ఆయన మన యొద్ద నివాసమును ఏర్పాటు చేయండి. నీవే ఆయనకి నివాసముగా మారాలని ఆయన కోరుకుని ఉన్నాడు. నీవే ఒక గృహముగా మారాలి, నీవే ఒక నివాసంగా మారాలి. అంతవల్ల ఆయన వాక్యం అంటుంది, మీ గుండెల్లో ఎవరికి స్థానం ఇవ్వాలంట? ఎవరికి? ప్రతి యవనస్తుడికి చక్కగా అర్థమైన విషయం ఏంటంటే లోక సంబంధమైన అలవాట్లు ఇష్టం. అయితే దేవుని వాక్యం అంటుంది, మీ హృదయంలో ఎవరు ఉండాలి? దేవుని యొక్క నివాసం మీ హృదయాల్లో ఉండాలి. అంటే మీరు మీ హృదయాల్లో ఏముండాలి? దీనత్వం ఉండాలి. మీరు దీనత్వం కలిగి ఉండి మీ హృదయంలో ఎవరు నివాసం చేయాలి? దేవుడు నివాసం చేయాలి. కానీ ఈ మానవుడి హృదయాల్లో ఏమి నివాసం చేస్తుంది? ధనము, పేరు, ప్రఖ్యాతి, లోక అలవాటులన్నీ ఈ హృదయంలో వ్యాపిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, మీ హృదయంలో నాకు ఇల్లును కట్టాలంటే నేను మీతో నివసించాలని కోరి ఉన్నాను, కానీ మీరే నాకు నివాస స్థలము ఇవ్వట్లేదు. అంటే ఆయనను పిలుస్తున్నారు, ఆయన వస్తున్నాడు, కానీ మీ అతనికి ఏముండలేదంట? చోటు లేదు, ఏమి లేదు. ఆయనకు నువ్వు చోటు ఇవ్వాలంటే నువ్వు దీనుడిగా బ్రతికితానే, కానీ ఆయనకి నువ్వు చోటు ఇవ్వాలి. ఆయన నీ అద్దకు రావాలంటే, ఆయన మీతో నివసించాలంటే, ఆయన మీ అద్ద నివాసం చేయాలంటే ఎలా ఉండాలి? దీనులుగా ఉండాలి. మనం దీనులుగా ఉంటే ఆయన మనతో నివాసం చేస్తాడు. మన హృదయంలో ఏముండాలి? ఆయనకి ఒక ఆలయం అనగా ఒక బిల్లు, ఒక నిర్మాణం ఉండాలంటే, అవన్నీ ఉండాలంటే దీనత్వాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. దీనులకు ప్రభు సదుపాయాలు కలిగి చేస్తాడండి. ఏం కలిగి చేస్తాడు? సదుపాయాలు అంటే ఏంటి? వారి వ్యాధి, బాధలు, సమస్యలు, ఇబ్బందులు. అంటే ఎవరైనా దీనులుగా ఉంటే వాళ్ళు మనం లెక్క చేస్తామా? వారు మనం లెక్క చేయము. నా ప్రభు మాత్రం వాళ్ళు ఏం చేస్తాడు? లెక్క చేస్తాడు, వారిని ఆదరిస్తాడు. అందువల్ల ఈ వాక్యంలో ఉంటుంది, కీర్తనలు 68:10 నీ ఆగ్రహము చేత దీనులకు సదుపాయాలు కలుగు చేసితివి. హల్లెలూయా. దీనులకు సదుపాయాలు కలుగు చేస్తాడంట. ఏమి సదుపాయాలు? వారి అవసరాన్ని తీరుస్తాడు. వారి నష్టాలలో, వారి కష్టాలలో, వారి వ్యాధులలో, ప్రతి పరిస్థితిలో సదుపాయాలు. అంటే వారి సరిహద్దులో విశాలతను ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే దీనుడిగా ఉండినప్పుడే, దీనురాలుగా జీవించినప్పుడే, దీనురాలుగా బ్రతికినప్పుడే, అప్పుడే ఆయన కృప ద్వారా మీకు ప్రతి విధమైన సదుపాయాలు కలుగుతుంది. ఆయన ద్వారా ఏదైనా సదుపాయం, ఏదైనా దీవెన, ఏదైనా ఆశీర్వాదం కలగాలంటే, అది కావాలంటే ముందుగా మనం ఏం చేయాలి? దీనులుగా బ్రతికి ఇవన్నీ పొందుకోవాలి. ఇవన్నీ పొందుకోవాలంటే దీనుడిగా, అనగా క్రీస్తు ఎలాంటి దీనత్వాన్ని కలిగి ఉన్నాడో అలాంటి దీనత్వం మన అందరికి కలిగి ఉండాలని ఈ కొద్ది వాక్యం ప్రభు మన అందరి జీవితాల్లో